నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఉప్పల్ నుండి నారపల్లెకు ఈ రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డు ఏదైతే ఉందో అక్కడక్కడ వీళ్ళు మరమ్మతులు పనులు చేశారు. కొన్ని చోట్ల మాత్రమే ఈ రోడ్డుని ఏదైతే రిపేర్ చేశారు. బట్ ఏంటంటే మొత్తంగా కూడా ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మొత్తం కూడా మేము దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినాం, రోడ్డు మొత్తం కూడా మళ్ళీ వేసినామని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళు దీన్ని ట్రెండ్గా మార్చారు. ఏదైతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్లకి కొంత మొత్తంలో డబ్బు చెల్లించి ఈ రోడ్డు మొత్తం రిపేర్ అయింది, ఈ రోడ్డు మొత్తం బాగా చేసినామని చెప్తున్నారు. మరి ఈ రోడ్లో రోజు వెళ్ళేటువంటి స్థానికులు కావచ్చు, రోడ్డు ట్రావెల్ చేసే ట్రావెలర్స్ కావచ్చు, అది నిజం తెలియకుండా ఉంటుంది అనుకున్నారో ఏమో కానీ దీన్ని ఏదో మాయ చేసి ఉప్పల్ రోడ్డుని మేము బాగా చేసినాం అనే తరహాలో వీళ్ళైతే ఇప్పుడు దీన్ని ట్రెండింగ్గా మారుస్తున్నారు. మనం కరెక్ట్గా అయితే మనం ఉప్పల్ రోడ్లో ఉన్నాము. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు ఇక్కడ ఈ రోడ్ అనేది దీన్ని అసలు రోడ్ని వీళ్ళు రీడెవలప్ చేయనేలేదు, అసలు రోడ్డు వేయనేలేదు. కానీ ఏదో ఆ తూతు మంత్రంగా అక్కడక్కడ వీళ్ళు రోడ్లు వేసి మేము రోడ్లు వేసినామని చెప్పి మొత్తం రోడ్డు వేసినామని చెప్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లతోటి మాట్లాడదాం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులని వాళ్ళు ఉప్పల్ టు నారపల్లి, గట్కేసరు ఈ ఏరియాలో తిప్పేది ఆటో వాళ్ళు కాబట్టి ముఖ్యంగా మనం ఆటో డ్రైవర్లతో ఒకసారి మాట్లాడదాం. మరి ఈ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు రోడ్డు ఎక్కడెక్కడ వేశారని చెప్పి కూడా అన్నీ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. రోడ్డు పరిస్థితి చాలా మస్తుంది. ఎందుకంటే కడుపులో కొత్తగా ఏసీలు కానీ మా పక్క అట్నే ఉంది ఇక మళ్ళీ ఇంత జబర్దస్త్ రోడ్ మన దగ్గరనే ఉంటాయి, ఎక్కడ దొరకవు. ఏ రాష్ట్రం కాదు, ప్రపంచంలో దొరకదు. నేను ఉండేది ఇక్కడ 18 ఏళ్ళ నుంచి నడుపుతున్న రోడ్డు నాకు తెలిసి 7-8 సంవత్సరాల నుంచి ఇట్నే ఉంటుంది. కొంచెం మీకు ఈ రోడ్డు వల్ల ఆటో నడుపుకునే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. మొత్తం ముక్కులకే పోతుంది కదా దుమ్మంతా. నడుము నొప్పులు ఏమన్నా? నడుము నొప్పులు, ముక్కులకు దుమ్ము, ధూళి అంతా. ఇక్కడ వచ్చే సంవత్సరం వరకు ఫ్లైఓవర్ అవుతుంది, రోడ్లు అవుతాయి అంటున్నారు. ఏమైనా నమ్మకం ఉందా మీకు? ఏమన్నా మరి ఇన్ని రోజుల కంచెలు చూస్తున్నారు కదా, అది వచ్చేది లేదు, వచ్చేది లేదు. అది వాడు కొట్టుకున్నాడు సరిపోతే మనకేముండదు ఆడ. అంతేనా? వాళ్ళు కొట్టుకునే సరిపోతే అంటారు. ఇప్పుడు దసరా లోపు అయిపోతుంది, మొత్తం ఇది కంప్లీట్ అయిపోతే ఫ్లైఓవర్ అంటున్నారు. మరి వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియదు. నాకు తెలిసి ఇంక 5-6 సంవత్సరాల కంటే ఎక్కువనే పడతాడు. ఎవరు అడిగిన అదే ముచ్చట అంటారు. ఆటో డ్రైవర్లు ఉప్పల్ దగ్గర కూడా అడిగినప్పుడు వాళ్ళు అన్న ఖచ్చితంగా 5 సంవత్సరాలు పడతా అంటున్నారు. 6 సంవత్సరాలు పడుతుంది, 5-6 సంవత్సరాలు. అంతేనా? ఆయన కేసీఆర్ అని ఈయన ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు? ఎవరిది వాళ్ళకే సరిపోతుంది అంటారు. కేసీఆర్ అప్పుడే అయిపోవాలి ఇది అసలు. ఇప్పుడు ఎట్లుందన్న మీకు జనరల్ గా ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఈ ర్యాపిడో ఓలో నాకు లేదన్నా, నేను నడపను. అది ర్యాపిడో ఓలో ఎట్లా అంటే మన పైసలు తిని మనకే మోసం చేస్తున్నాడు. వాడు ఇచ్చేది తక్కువ, వాడు తీసుకునేది ఎక్కువ. రోజుకు 15 రూపాయలు 30 రూపాయలు అని ఏం లాభం? మళ్ళీ బైక్లకు ఇచ్చిండు. ఎల్లో ప్లేట్ ఉంటేనే ఇవ్వాలిగా బైక్లకు. రూల్స్ ప్రకారం ఎల్లో ప్లేట్ ఉండాలి కదా. అది ట్యాక్సీ అంటే ఎల్లో ప్లేట్ ఉంది ఆ బైక్ కి. వైట్ ప్లేట్ మీద ఎట్లా ఇస్తాడు చెప్పండి? కరెక్ట్ కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఎవరన్నా ట్రావెలింగ్ యూజ్ చేసినట్టయితే ఎల్లో ప్లేట్ ఉండాలి. ఎల్లో ప్లేట్ ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఎల్లో ప్లేట్ లేకుండా నేను ఇట్లా కొడతా అంటే ఊకుంటాడా? ఊకోడు. మీరు కార్లో కొట్టినా కూడా ఊకోరు. కార్లో ఎల్లో ప్లేట్ ఉంటుంది. ఎల్లో ప్లేట్ లేని కారుకు ఆప్షన్ ఉండదు. కారుకు ఆప్షన్ లేదు. కారుకు ఆటోకి ఎల్లో ప్లేట్ ఉంటుంది. ఒక ట్రిప్కు 15 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటాడా? నేను కొట్టానన్నా నేను అనుకుంటున్నాను. ఫ్రీ బస్ వచ్చిన కంచెలు ఎట్లుంది? అప్పుడు లోకల్ అన్న 10 రూపాయలన్నా దొరికేది. ఇప్పుడు ఆ 10 కూడా దొరుకుతలేదు కదా. అంటే ఆవిడే ఇక్కడ పెట్టుకొని కూర్చొని బంతకాలు కొట్టుకొని రోజు 300 చేసుకొని పోవాలి అంతే. ఓలో ఉన్నోనికి కొట్టినాం అనుకో 100 రూపాయలు గ్యాస్ వస్తాడు, 200 చేస్తాడు. ఆయనకి ఏం లాభం వస్తుంది? సరే, ఓకే. అక్కడి వరకు గట్కేసర్ వరకు మొత్తం నారపల్లి రోడ్ అంతా ఇచ్చిన అంటున్నారు. రేసిల్ అన్న రోడ్ ఇటు సైడ్ అంత రోడ్ అంతా ఖరాబ్ ఉంది, అంతా చక్క రోడ్ ఉంది. రోడ్ అంతా బేకారుగా ఉంది. ఎట్లా ఇబ్బంది అయితే? చాలా ఇబ్బంది అవుతుంది. నాకు పింఛన్ కూడా రాలేదు, ఏది రాలేదు. రోడ్డు మొత్తం వేసినా అంటారు. సగం వేసి ఉంచిన అంత రోడ్ అంతా ఖరాబ్. ఇది బస్ స్టాండ్ చూడు, మొత్తం రోడ్ అంతా ఖరాబ్. సత్రోడ్ ఉన్నది. ఏం ప్రభుత్వం పాడగారు. ఈ దరిద్రం ప్రభుత్వం మంచిది కాదు. ప్రభుత్వం తెలంగాణ కూడా మంచిగా ఉండే. ఇప్పుడు ఏంది ఇది అంతా రోడ్ అంతా నడు నొప్పులు, ఆరు నొప్పులు. ఈ బస్ పిరి పెట్టి మాకంతా ఆటో పైసలు ఇస్తలేదు. అంతా బేకారు సతాయిస్తున్నారు ఈ బస్ పిరి పెట్టి. ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఇది పెట్టి 8 ఏళ్ళు, ఎక్కడ 8 సంవత్సరాలు అవుతుంది, 2-3 సంవత్సరాలు అవుతుంది. రోడ్లు మధ్యలో కొంచెం వేసిరు కదా, కొంచెం వేసిరు, సగం వేసిరు. అది చెప్పక కొన్ని సంవత్సరాలు వేసిరు. అది వేసి మొత్తం మళ్ళీ బస్సు కంటే మొత్తం రోడ్ అంతా ఖరావు. మళ్ళీ మీరు మొత్తం రోడ్ ఖరావు. టైర్లు ఖరావు అవుతుంది, ఆటో ఖరావు అవుతుంది. అన్ని ఆటో పెట్టలేక చూస్తున్నాం. ఎన్నేళ్ళు అయినా మీరు ఈ ఏరియాలో నడపబట్టి? 15,000 అయితే నడపబట్టి ఆటో. 15,000 నడపబట్టి ఆటో. ఇంతవరకు ఏ ప్రభుత్వం
పింఛన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మాకు ఆరోగ్య బాగలేదు, పైసలు ఏది ఇవ్వలేదు ఇంతవరకు. ఇబ్బంది అయితే ఇప్పుడు చాలా నడుము నొప్పులు వస్తున్నాయి, బాగా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. అదే ఏం చేయలేకపోతున్నాం. ఏ ప్రభుత్వం మంచిది కాదు. బస్సులు పిరి అయిపోయినాయి, ఆటోలకు ఎవరు ఎక్కుతలేరు, ఆటోలు సతాయిస్తున్నారు. ఉప్పల్ టూ గజకేజీలు నడుపుతున్నాం మేము. సీరియల్ పైసలు కట్టాలి, మేము అన్ని చేయాలి. ఒక నడిపిస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు. పొట్ట కూడా వెళ్తలేదు మాకు. ఒక్కోసారి జోలించి పెట్టుకోవాల్సిందే. అట్లా ఉంది మా సంసారం. ఏం బాగలేదు, అది ప్రభుత్వం బాగలేదు. ఇప్పుడు ఈ రోడ్డు గురించి అయితే ఏం చెప్తారన్న మరి? రోడ్ మంచి చేయాలి, రోడ్ మంచిగా చేయాలి, మంచి సాఫ్గా ఉండాలి. మంచి ఏ ఆటో కానీ ఇబ్బంది కావద్దు. ఆటోలో ఎవరైనా సరే ఆ ఇబ్బంది ఏది కావద్దు, మంచిగా ఉండాలి. రోడ్డు మంచిగా ఉంటేనే మనం మన ఆరోగ్యం బాగుంటుంది. ఆటోలు మంచిగా ఉంటాయి, మనకు పైసలు 10 వస్తాయి. ఏం ఆటోలు ఎక్కుతలేదు, ఏమి ఎక్కుతున్నారు, మన నడుల నొప్పులు, కాళ్ళ నొప్పులు. మా అందరూ బతకాలిగా పేదోళ్ళు. షుగర్ వచ్చి మాకు పింఛన్ కూడా ఇస్తున్నాడు. పెట్టి పోచారం పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పింఛన్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు కూడా వచ్చింది, అన్ని వచ్చినాయి, ఇంతవరకు పింఛన్ ఏమీ ఇవ్వలేదు. రోడ్డు బాగా చేయాలి, మేము రోడ్డు మంచిగా ఉండాలి. ఎవరైనా సరే రోడ్డు మంచిగా ఉండాలి, ఆటో పట్టగొట్టద్దు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు రోడ్డు మంచిగా లేదనేమో మీరు అంటున్నారు. రోడ్డు మొత్తం ఇక్కడ చేసినామని వాళ్ళ ప్రభుత్వం అంటుంది. మరి ఏం చెప్తే ఎట్లుందన్న రోడ్డు? పోయి చూడరాదన్న ఒకసారి, చూస్తేనే తెలుస్తుంది. అవును, చూడక ముందు ఎట్లా చెప్తారు. ఇప్పుడు మీరు ఈ ఏరియాలో వెళ్ళినప్పుడు రోడ్డు ఎట్లుందన్న? మరి మీరు ఇబ్బంది ఉందా? రోడ్డు కరెక్ట్ మొత్తం రోడ్డు వేసి మంచిగానే ఉందా? ఏదో జాగాలు వేసారు, ఒక జాగాలు వేయలేరు, బాగా ఖరాబ్ అవుతున్నాయి. వేసి మొత్తం వేయలే, మొత్తం వేయలే. ఏదో మొత్తం వేసినా అని చెప్తున్నారు కదా. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారన్న, వచ్చేటోళ్ళు చూసినాకనే తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోడ్, ఈ ఏరియాలో రోజు నడుస్తారా మీరు? వెళ్తా ఉంటారా ఈ రోడ్లో? రోజు మరి సెట్ కాలే అంటారు. మీకు ఏమైనా ఇబ్బంది అయితే అన్న ఆరోగ్యంగా ఇట్లా? ఇబ్బంది అన్న, నడుము నొప్పి అని ఇబ్బంది అంటారు. ఓకే ఓకే. నుండి నారపల్లి గట్కేశ్వర వరకు రోడ్డు వేసినా అంటున్నారు. మొత్తం వేసి అన్న నిజంగానే మరి వేసినా అని చెప్పుకుంటారు కదా. ఈయన వేసిరు పార్క్ హాస్పిటల్, అదే కొంచెం వేసిరు, ఆదిత్య హాస్పిటల్ కూడా వేసిరు. ఎట్లుంటుంది అన్న మరి? మీకు ఈ రోడ్లోనే నడుస్తారా మీరు ఆటో? ఎట్లా ఏమన్నా మీకు ఆరోగ్యం? 10 ఏళ్ళ సార్ మాకు దమ్మ, ఈ గుద్దలు దమ్మ అవుతుంది. నరకం చూస్తున్నాం, ఇంకేముంది, 10 ఏళ్ళు అవుతుంది. అంతేనా? ఎవరు మరి ఇంత ముందుకు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ అయినా కంతే, ఎవడైనా కంతే, ఎవడేం చేయలేము. ఫ్లైఓవర్ పెట్టిరు, ఇక మా నరకం మాకు చూపిస్తారు. ఇప్పుడు మీరు ఈ ఏరియాలో ఎన్ని రోజుల నుంచి నడుస్తారన్న? నేనా 10-20 ఏళ్ళు అవుతుంది ఇదే ఏరియాలో. అప్పటికి ఇదే కథ. అంటే బ్రిడ్జి లేనప్పుడు మంచిగానే ఉండే, బ్రిడ్జి మొదలైనాకనే ఈ రోడ్లు ఖరాబ్ ఉన్నాయి. బ్రిడ్జి వల్లనే. ఇప్పుడు ఇంక ఎంత దూరం వరకు రోడ్డు ఖరాబ్ ఉందన్న ఈ ఏరియాలో? మొత్తం సిపిఆర్ దాకా ఖరాబే ఉంది. అంటే బ్రిడ్జి 7కి దాకా ఉంది, 8 దాకా మొత్తం ఉందా? ఇప్పుడు ఏమో మరి వచ్చే సంవత్సరం దసరా వరకు ఇది బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం. భగవంతుని కెరక. మన తోటి మనం చూస్తూనే ఉన్నాం, అయితేనే ఉన్నాం. ఏమో నమ్మకం ఉందా అనే మరి మీకు? ఇప్పుడు నాకు ఇంకా 5 ఏళ్ళ దాకా నమ్మకం లేదు, నా వరకు అయితే. 5 ఏళ్ళు అంటారు. ఇప్పుడు ఉప్పల్ నుండి నారపల్లి వరకు రోడ్డు ఉంది అన్న. ఈ రోడ్డు మొత్తం ఎట్లుందన్న? లేదు, ఇప్పుడు అలాగే ఉంది. జస్ట్ మొన్న రోడ్ వేశారు, ఇక మళ్ళీ ఇంకోసారి తవ్వేశారు ఇక అలా. ఇప్పుడు రోడ్డు మొత్తం అంటే ఉప్పల్ నుండి నారపల్లి వరకు మొత్తం మంచిగా నీట్గా వేసినాం అంటున్నారు. మొత్తం వేసిల్లా, అక్కడక్కడ వేసిల్లా? అంటే అక్కడక్కడ వేసిరు, మొత్తం ఏం లేదు. అంత గుంతలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి గుంతలు. మన మెడిపల్లి డిమార్ట్ ఉందా, అక్కడ కూడా జర గుంతలే ఉన్నాయి. అక్కడ అది ఫ్లవర్ ఇస్తున్నారు కదా, ఆ ఫ్లవర్ ఇబ్బంది అవుతుంది, జర చాలా ఇబ్బంది అవుతుంది. 2 సైడ్లు వేసిల్లా, ఒక సైడ్ వేసిరా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, మళ్ళీ తవ్వేశారు. మొన్న ఒకసారి వేసిరు దాన్ని. అవును, అంతే ఇక. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందన్న నువ్వు ఈ ఏరియాలో ఆటో నడుకోవాలి? 5-6 నెలలు అట్లా. అవును. ఇబ్బంది అయితే మీకు నడుము నొప్పి కానీ డస్ట్ వల్ల? ఉంది జలుబు ఏమైనా దగ్గు ఉంది, అన్ని ఉన్నాయి. మళ్ళీ ఊబర్ ర్యాపిడో కంప్లీట్ వస్తున్నాయి, ఫోన్లు కూడా వస్తున్నాయి. బ్లాక్ చేస్తాను బెదిరిస్తున్నారు. మీకు ఇప్పుడు ఈ రోడ్డు వల్ల? ఇప్పుడు అయితే లేట్ ఏం లేదు, కానీ ట్రాఫిక్ టైంలో ఇబ్బంది, ఆ టైంలో లేట్. ఇప్పుడు మీకు మళ్ళీ కస్టమర్ల నుండి ఊబర్ నుండి కూడా కాల్స్ వస్తుంది, కాల్ చేస్తారు, మళ్ళీ కంప్లీట్ ఇస్తారు. ఊబర్ కంపెనీ వాళ్ళు కంప్లీట్ ఇస్తారు, ఇట్లా ఐడి బ్లాక్ అని వార్నింగ్ ఇస్తారు ఇక వాళ్ళు. ఉప్పల్కి ఇదంతా కూడా రోడ్డు వేసిరా నిజంగానే? हिंदी हिंदी ఇప్పుడు రోड ये पूरा रोड डाले थोड़ा थोड़ा उधर उधर डाल के डालने का अभी वहाँ डाल रहे. हाँ पूरा डाल दिया बोल के ऑलरेडी बोल दिया. नहीं डाले हाँ अभी कहाँ डाले, पूरा डाले, अभी खुला था वहाँ से वहाँ तक. हाँ पूरा आपका जंप है वहाँ तो जाने नहीं आ रहा. हाँ कॉम्प्लेक्स के पास. हाँ आपका हेल्थ इश्यूज कुछ होता है ऐसा रोड का बारिश? वो ये हाथा दुखते, पेट में संडासा बैठते. हाँ नहीं होता पटकता. कितना दिन से? अरे वो मेरे कई को ले रहा बेटा, ये तक बोला लेना ना कितना दिन से ऐसा रोड? हाँ कितना दिन से ऐसा? अभी 1 महीने से हुई थी चाहे वो. हाँ
अभी रोड नहीं डाल रहे हो अरे इधर का डाले वो पीछे का डाले यहाँ से कुछ भी नहीं डाले अभी సో మొత్తంగా ఆటో వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మేము ఒక 10 సంవత్సరాల నుండి ఈ రోడ్ అవ్వచ్చు ఈ ఫ్లైఓవర్ సమస్యలు ఈ ఎదుర్కొంటా ఉన్నామని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం ఈ రోడ్డుని గమనించినట్టయితే ఇది రోడ్డు వేయలేదు, అక్కడక్కడ ఏదో కొంచెం కొంచెం రోడ్లు వేసి మేము ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా క్లియర్ చేసినాం, రోడ్డు మొత్తం కూడా మళ్ళీ వేసినాము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమస్యలు వాళ్ళు తీర్చినామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏదో బట్ ఏంటంటే ఇక్కడ మనం వచ్చి ఇక్కడ లైవ్లోకి వచ్చి చూసినట్టయితే ఈ రోడ్ అంతా కూడా అట్లనే ఉంది. సో ఈ మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.